హలో ఫ్రెండ్స్, నా మనసుకు నచ్చిన ఒక చిన్న కథ మీతో పంచుకుంటున్నాను. ఒక పనమ్మాయి, అమ్మ తిరుపతికి వెళ్తున్నాము అని యజమానురాలతో చెబితే, యజమానురాలు 100 రూపాయలు ఇచ్చి ఇది స్వామికి చేర్చు అని చెప్పింది. పనమ్మాయి ఆ 100 రూపాయలు కొంగులో మూట కట్టుకొని ప్రయాణమయ్యి రైల్వే స్టేషన్కి వెళ్ళింది. అక్కడ రైల్వే స్టేషన్లో ఒక ముసలావిడ చాలా దీనంగా, అమ్మ 3 రోజుల నుంచి ఆకలిగా ఉంది, డబ్బులు ఏమీ వద్దు, భోజనం పెట్టించు అని పనమ్మాయిని అడిగితే, ఆ కొంగులో కట్టుకున్న 100 రూపాయలు తీసి భోజనం పొట్లం కొని ఆ ముసలావిడికి ఇచ్చింది. తర్వాత యజమానురాలికి కలలో వెంకటేశ్వర స్వామి కనిపించి, నీ 100 రూపాయలు నాకు చేరాయిలే అని చెప్పారంట వెంకటేశ్వర స్వామి. వెంటనే ఆవిడ, ఇప్పుడే ఇచ్చాను, ఇంకా పనమ్మాయి తిరుపతికి కూడా వెళ్ళిండదు, స్వామికి చేరటం ఏంటి అని పనమ్మాయికి ఫోన్ చేసి యజమానురాలు అడిగింది. పనావిడ జరిగిందంట. అంటే మానవ సేవయే మాధవ సేవ